ఇక్కడైతే చోలే పూరి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా అనమాట. చోలే అయితే నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఇంకా తర్వాత గరం మసాలా, కారం పొడి, ధనియా పౌడరు, ఇంకా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అయితే అల్లము, వెల్లుల్లి అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, టమాటో అవి కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ చేసుకోవాలి అనమాట. మనము పేస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనము, అంటే పొంగకుండా ఉంటుంది అనమాట. ఒక 5 ఈజీలు వస్తే సరిపోతుంది మనకి. ఇంకా పెట్టేసి ఇంకా తర్వాత ఇక్కడ పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత పూరి పిండిలాగా మనం ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. మరీ లూజ్గా అయితే కలపొద్దు, నార్మల్గా కలుపుకోవాలన్నమాట. ఇంకా కలిపి సైడ్కి పెట్టేసేయాలి మనమైతే. ఇక్కడైతే చోలే అయితే ఉడికిపోయిందనమాట. ఉడికిపోయాక ఇక తిరబాత్ అయితే పెట్టుకుందాము. ఇంకా బాండీలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగు అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత చోలే కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా, కొద్దిగా చోలే తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసిన దీంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట. పూరి అయితే ఇక్కడ చేసేస్తున్నాను చూడండి. అంటే పూరితో కూడా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మేము ఎప్పుడైనా వెజ్ తినాలంటే ఇలా చేసుకుంటాము. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.